ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది కూడా వెరీ సింపుల్, బట్ ఇక్కడ ఏంటంటే ప్యాట్ ఇండెక్స్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది, అలానే ఒక కాలం ఉంది, అలానే ఒక శాంపిల్ డేటా ఉంది. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం టేబుల్. ఓకే, సో టేబుల్ సక్సెస్ఫుల్, అలానే 3 రికార్డ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసాం. ఫస్ట్ టేబుల్ని సెలెక్ట్ స్టేట్మెంట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ డెమో. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, 3 రికార్డ్స్. సో ఇప్పుడు మనకి డేటా అనేది ఇలా ఉంది గైస్. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం కావాలంటే ఇక్కడ నుంచి చూడండి, ఇది డేట్ కాలం, డేట్ వాల్యూ ఇది కావాలి. అలానే సెకండ్ రోలో సో ఇది కావాలి, అలానే థర్డ్ రోలో సో ఇది కావాలన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే డేట్ వాల్యూ అనేది ఇలా ఉంది. సో లెట్ మీ రైట్ ఇట్ 10/12/2022. అలానే ఇక్కడ కూడా సో 09/02/2023. సో -23/12/2021. ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ అనమాట. ఓకే, సో ఇది ఎలా చూజ్ చేసాం ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ నేను ఏంటంటే డైరెక్ట్గా తీసుకోకుండా టేబుల్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, ఒక వేరియబుల్ తీసుకున్న, ఆ వేరియబుల్కి ఏదో ఒక వాల్యూ ఇచ్చాను అనమాట, సంథింగ్. సో దాని తర్వాత ప్యాట్ ఇండెక్స్ అని యూజ్ చేశాను. సో నేను ఈరోజు కూడా ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ప్యాట్ ఇండెక్స్ అనేది ఎంత యూస్ఫుల్ అవుతుంది అన్నది ఇక్కడ కూడా, ఎందుకంటే మనకు తెలియదు ఆ డేటా అనేది ఏ పొజిషన్లో వస్తుంది అనేది తెలియదు అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ సర్టన్ లాజిక్ ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేసాం ఇక్కడ, సో 029/029 అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైతే ఈ రోలో ఓకే ఈ ఇన్పుట్ డేటాలో సో 0 నుంచి 9 లోపు వాల్యూ ఉంటుంది, అంటే ఇది ఒక నెంబరు, ఇది ఒక నెంబరు, అలా 2 నెంబర్స్ ఉండి మళ్ళీ ఐఫన్ ఉండి మళ్ళీ 2 నెంబర్స్ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కానీ ఐఫన్ లేదు, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కానీ ఐఫన్ లేదు. సో ఇక్కడ కూడా, బట్ ఇక్కడ చూస్తే 2 నెంబర్స్ ఉన్నాయి, దాని తర్వాత ఐఫన్ ఉంది, దాని తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే ఇంకా 4 నెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీకు ఫర్దర్గా ఫిల్టరింగ్ కావాలనుకుంటే. సో మనకైతే అవసరం లేదు కాబట్టి నేను ఓన్లీ ఇక్కడ దాకా స్టాప్ చేశాను అనమాట. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సో ఇలా. సో బట్ ఈవెన్ దో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఐఫోన్ అనేది లేదనమాట. ఓకే, సో ఒక ఐఫోన్ నుండి మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఇయర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, సో దట్ మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ప్యాట్ ఇండెక్స్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేసాం అనమాట. సో దాని తర్వాత సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, సో సబ్స్ట్రింగ్ ఏంటి, 3 పారామీటర్స్ తీసుకుంటారు. ఫస్ట్ది నేమ్, దాని తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో సబ్స్ట్రింగ్ ఏంటి, సో ఏదైతే స్ట్రింగ్లో నుంచి మీరు పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారో ఆ వాల్యూ, దాని తర్వాత ఏ పొజిషన్ నుంచి కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. సో పొజిషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది మనకి ప్యాడ్ ఇండెక్స్ ఇస్తుంది కాబట్టి దాని తర్వాత మనకు తెలుసు ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అది హార్డ్ కోడ్ చేశాను అనమాట. ఓకే, ఇదే మారదు కాబట్టి సో దానివల్ల నేను హార్డ్ కోడ్ చేశాను. డైనమిక్గా కోడ్ చేయొచ్చు, బట్ మనకు అయితే అవసరం లేదు. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, 13వ పొజిషన్ నుంచి, అంటే ఇక్కడ 13వ పొజిషన్ నుంచి మనకు కావాల్సిన డేటా ఉందన్నమాట. అప్ టు 10 క్యారెక్టర్స్, ఇక్కడ నుంచి కదా 10 క్యారెక్టర్స్. సో 23/12/2000 సేమ్ ఏదైతే మనం ఇక్కడ రాసామో దాన్నే. సో @ కాకుండా ఈ టేబుల్లో ఉన్న కాలం నేమ్ అనేది ఇక్కడ ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, మనకి అవుట్పుట్ వస్తుంది కదా. సో కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు, 10/12/2002, 09/02/2023, 23/12/2001.
ఇలా మనం ఏంటంటే సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యాట్ ఇండెక్స్, కేర్ ఇండెక్స్ కావచ్చు, లేదా సబ్స్ట్రింగ్ ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా బేసిక్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో కోర్స్ ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడ కాంప్లికేటెడ్ ఏం లేదు. బట్ మనకేందంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి స్ట్రైక్ అవ్వాలన్నమాట. ఓకే. ఇక్కడ ఫ్యాట్ ఇండెక్స్ అని ఫంక్షన్ ఇచ్చేస్తే మనకి ఈజీగా అవుట్‌పుట్ అనేది వస్తది. సో అదెప్పుడు వస్తదంటే మనకి కాన్సెప్ట్ అనేది ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు అప్పుడే మనకి సో ఈజీగా స్ట్రైక్ అవుతాయన్నమాట. ఓకే. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి అవుట్‌పుట్ రావడానికి అవకాశం ఉంటదనేది ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.